నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యం. జనసేన కార్యకర్తలు మాట్లాడుతూ కూటమి అభ్యర్థి అయినటువంటి రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష ప్రతి ఒక్క ఇబ్బంది కూడా అందరూ కలిసి ఎదుర్కొందాం. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఒక కుటుంబ సభ్యులలా ముందుకు సాగాలని, ఏ ఇబ్బంది ఉన్నా నాకు తెలపాలని, అందరికీ న్యాయం జరిగేలాగా చూస్తానని ఒక భరోసా ఇచ్చారు అని తెలిపిన జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు. అలా నా పేరు పల్లాల రాజశేఖర్ రెడ్డి. అతడి సీనియర్ సైనికులు. పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి ఆయన కోసమే పనిచేయడం జరిగింది. అడ్డదిగల మండలం కోసం తీసుకుంటే ఈరోజు పూర్తి స్థాయిలో చాప కింద నీరులాగా 10 సంవత్సరాలు కూడా పార్టీని బలోపేతం చేయడం జరిగింది. అది ఎలక్షన్కి ముందు 2019లో కూడా మేము చూపించాం ఏంటన్నది. 2024లో దాన్ని మరింత బలోపేతంగా ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలో కలవడం వల్ల, ముగ్గురు ఉండడం వల్ల దాన్ని ఇంకా బలంగా మేము ముందుకు తీసుకెళ్ళగలిగాం. ఈరోజు అడ్డదిగల్లో జనసేన అంటే ఏంటో చూపించడానికి పవన్ కళ్యాణ్ గారికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం ఈ విధంగా సభాముఖంగా. అలాగే ఇంకా ఏం చెప్పాలంటే, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఏదేమైనా డిప్యూటీ సీఎం ఇచ్చి ఆయన చాలా గౌరవంగా చూస్తున్నారు. అలాగే రంపచోడవరం నియోజకవర్గంలో జన సైనికుడు అయినా సరే, జనసేన నాయకులైనా ఎవరినైనా సరే, అదే విధంగా టీడీపీ పార్టీ అయితేనేమి, బీజేపీ పార్టీ అయితేనేమి, ఇప్పుడున్న శిరీష గారు అయితేనేమి, అదే విలువతో మమ్మల్ని కూడా చూసి ఏ పని వచ్చినా ఆదుకొని వెంటనే ఎందుకు వచ్చారు మీ జన సైనికులని పిలిచి ఆ పని సక్రమంగా చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం ఈ ర్యాలీ సందర్భంగా ఈరోజు అడ్డదిగల్లో. అలాగే రెండో విషయం ఏంటంటే, చాలా మంది ఎంతో మంది ఏజెన్సీలోకి వచ్చేసి చదువులకి ఎక్కడికో వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి వసతులు ఏమి సరిగ్గా లేవు. పట్టణాల్లో అయితే వాళ్ళ కోసం డిగ్రీ కాలేజీలు కానీ, బయట కాలేజీలు కానీ, ఇటువంటి కాలేజీలు ఏవైనా సరే మన ఏజెన్సీలో గనక పెట్టినట్లయితే, ఈ ప్రభుత్వంలో గనక ఏదేమైనా ఇక్కడ ఉన్న గిరిజనులు చక్కగా చదువుకోవడానికి అవుద్ది. బయటకు వెళ్ళి అవస్థలు పడుతున్నారు. డబ్బు లేక కొంచెం మంది చదువులు ఆగిపోతున్నాయి. వాళ్ళకి చదివే కెపాసిటీ ఉండి, నాలెడ్జ్ ఉండి కూడా బయటకు వెళ్ళి చదువుకోలేక ఆగిపోతున్నారు. వాళ్ళ ప్రోత్సహిస్తే గనక, ఈ ప్రభుత్వంలో గనక ప్రోత్సహిస్తారని శిరీష గారు ప్రోత్సహిస్తారని మేము కోరుతున్నాం. అదే విధంగా ఇక్కడ జన సైనికుల సమస్యలు ఏమున్నా పవన్ కళ్యాణ్ దగ్గరికి మీ మీడియా ద్వారా తెలియజేస్తారని ఈ విధంగా కోరుతున్నాం.